దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను, కుటుంబాలను, బిడ్డలను కలిగిన సమస్తమును దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ సంవత్సరంలో 8 నెలలు దేవుడు మనలందరినీ కూడా సురక్షితంగా కాపాడాడు. ఇది మన గొప్పతనము కాదు, ఇది దేవుని యొక్క కృప, ఉచితమైన కృపను బట్టే మనము ఈ స్థితిలో ఉండగలుగుతున్నందుకు దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఈ త్రిత్వము తర్వాతి 14వ ఆదివారం కొరకు చదువుకున్నటువంటి 3 పాఠాలు పాత నిబంధన వాక్యము కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన 14 నుంచి చివరి వరకు మనకు చదువబడింది. ఈ కీర్తనలో 2-3 అధ్యాయాలు కలిసి ఒక కావ్యంగాను, ఒక కవితగాను, ఒక స్తుతి గీతముగాను, లేకపోతే ఒక విలాప కీర్తనగా ఉంటాయి. అలాగే 49, 50వ కీర్తన, ఈ 2 సంకీర్తనలు కూడా ప్రభునందు ప్రియులారా 39వ సంకీర్తనకి దగ్గర అనుబంధము కలిగి ఉంటుంది. ఈ 50వ సంకీర్తన, 49, 50 సంకీర్తనలు 2 కూడా 39వ సంకీర్తనకి చాలా దగ్గర సంబంధము కలిగి ఉంటుంది. కారణాన్ని మనం గమనించి చూస్తే ఈ 2 సంకీర్తనలో దేవుడైన యెహోవా ఏమి తెలియచేస్తూ ఉన్నాడంటే, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి. ఈ భూమండలానికి అంతటికి కూడా ఆయనే అధికారి. అది ఆయన సొంతము. భూమిలో ఉన్నవే కానీ, భూమిపైన ఉన్నవే కానీ, నీళ్ళలో ఉన్నవి కానీ, ఏవి అయినా కూడా సర్వలోక సృష్టికర్త అయిన యెహోవా యొక్క ఆధీనములో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆయన అధికారిగా ఉన్నాడు, ఆయన స్వంతము ఇవన్నీ కూడా. కాబట్టి మనము దేవునికి ఏదైతే ఇస్తామో అది దేవుడు ఇచ్చిందే, కానీ దేవుడు మనకి ఇయ్యలేనిది ఏది కూడా మనము దేవునికి ఇయ్యట్లేదు. మనం అర్పించే అర్పణలు కావచ్చు, మనం అర్పించే ధనధాన్యాలు కావచ్చు, మనం అర్పించే ఆహార పదార్థాలు కావచ్చు, దేవుని ఆలయానికి ఏది తీసుకువచ్చినా సరే, భౌతికమైనవి పక్కన పెడితే మనలో ఉండే హృదయము ఇది దేవునిది, ఈ యొక్క ఆత్మ దేవునిది. ఇది కూడా మనము దేవునికి సమర్పిస్తే, ఈ శరీరం కూడా దేవునికి సమర్పిస్తే, ఇది కూడా మన సొంతము కాదు, ఇది కూడా దేవుడు మనకు అనుగ్రహించినదే. కాబట్టి మనము ప్రజలుగా మరి ఈ లోకములో సజీవులుగా, జనాంగముగా దేవుడు మనకు ఇయ్యలేనిది ఏది కూడా మనలో నుండి మనము దేవునికి ఇయ్యడానికి ఏది కూడా లేదు. వేలాది నదులంతా విస్తారమైన తైలము కానీ, పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, పక్షులు కానీ, జ్యేష్ఠపుత్రుడు కానీ, ఇవన్నీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే కదా. తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అందుకనే హన్నా అంది, ప్రభువా నేను గొడ్రాలుగా ఉన్నాను, నా దోషాన్ని పోగొట్టి నీవు నాకు గనక ఒక కుమారుడిని ఇస్తే, నువ్వు ఇచ్చిన కుమారుని మళ్ళా నేను తిరిగి నీకే సమర్పించుకున్నాను. అంటే దేవునికి, అవునా, దేవునిది దేవునికి ఇవ్వాలి. కాబట్టి మనము దేవునికి ప్రత్యేకంగా ఏది ఇవ్వట్లేదు. దేవుని దగ్గర లేనిది, మనలో ఉన్నది ప్రత్యేకమైనది ఏది కూడా లేదు. మనం దేవునికి ఏది ఇచ్చినా దేవుడిచ్చిందే దేవునికి మనము తిరిగి ఇస్తున్నాము. కాబట్టి ఈ 2 సంకీర్తనల బట్టి దేవునిది దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి. నేను మీ దగ్గర ఒక వస్తువుని తీసుకున్నాను అనుకోండి, అది ఎంత అందంగా ఉన్నా, ఎంత విలువైనదైనా నేను మీకు తిరిగి ఇవ్వాలి కదా. అయ్యో ఇచ్చేసేయాలా అనే బాధ కలగవచ్చు, కానీ అది నా సొత్తు కాదు, అది మీ సొత్తు. అందుకని అన్నాడు,
మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. వీఆర్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ అవర్ ఓన్, వీఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ హూ రిడీమ్డ్ us ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. మనం ఎందుకు ఆయన సొత్తు అయ్యామంటే, మనలను ఈ లోక పాపము నుండి విమోచించి ఆయన కుమారుడైన క్రీస్తు వెలకట్టలేని రక్తము ద్వారా మనలందరినీ ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి మనము మన సొత్తు కాదు, ఆయన సొత్తు, మనము వెలపెట్టి కొనబడినటువంటి వారం. కాబట్టి ఇందును బట్టి ఆసపు రచించినటువంటి యొక్క కీర్తనలోని భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే 49 కొరహు కుమారులు రాశారు, 50 ఆసాపు రాశాడు. ఈ 2 కీర్తనల యొక్క భావాన్ని మనము గమనిస్తే, సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూగోళానికి అంతటికి కూడా, లేకపోతే ఈ భూగోళానికే కాదు, ఈ ఖగోళానికి అంతటికి కూడా, లేకపోతే ఈ యూనివర్స్కి అంతటికి కూడా ఆయనే అధికారి అయి ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి ఏది ఇచ్చినా దేవుడిచ్చిందే ఆయనకి ఇస్తున్నాం. ఇదంతా కూడా ఆయన కార్యములు, ఆయన చేతి పనులే. కాబట్టి మరి మనము దేవునికి ఏ విధంగా ఇవ్వాలో ఇందులో మనము నేర్చుకోవాలి. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని పక్కన పెట్టుకొని 39వ అధ్యాయాన్ని కూడా మీరు చదివితే మీకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. రెండవదిగా, చదువుబడినటువంటి పత్రిక వాక్యములో అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈనాటి ధ్యానాంశముగా ఇవ్వబడిన పత్రిక వాక్యము పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 17వ వచనములో ఇక్కడ మరి పౌలు తన యొక్క పాపస్థితిని తెలుసుకొని, అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుని ద్వారా పట్టబడక మునుపు ఆయన జీవితము ఎటువంటిదో దాన్ని తెలుసుకొని ఆయన చెప్పుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఏంటి ఆయన ఏమి చెప్తున్నాడో మనం ఇక్కడ ఈ లేఖన భాగంలో చదువుగా ప్రభునందు ప్రియులారా మనమందరము కూడా మనము విన్నాం. ఆ మాటలను ఒకసారి మనము చూద్దాం. చూడండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు దీవించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి ఇక్కడ చాలు. ఎందుకు పౌలు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు? మనం ఈ లోకంలో ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? కృతజ్ఞత అంటే ఏంటి? రుణపడి ఉండడం. మనము ఈ లోకంలో ఎవరికి రుణపడి ఉంటున్నాము? ఎవరికి రుణపడి ఉండాలి? ఎందుకు రుణపడి ఉండాలి? రుణపడడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ద్వారా మనం సహాయము పొందితే, మనకు ఏ వ్యక్తి అయితే సహాయము చేశాడో ఆ వ్యక్తి పట్ల మనము రుణపడి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనము తిరిగి ఆ సహాయము చేయకపోవచ్చు. ఒకవేళ తిరిగి ఆ సహాయము చేసినా క్లిష్టకాలంలో ఆ ఎదుటి వ్యక్తి మనల్ని ఆదుకున్నాడు కాబట్టి, ఆ సమయంలో ఆ వ్యక్తే కనుక మనల్ని ఆదుకోకపోతే మనము మన జీవితంలో భారీగా నష్టపోయేవాళ్ళము. కాబట్టి ఒకవేళ వారిచ్చింది మనము తిరిగి వచ్చిన కృతజ్ఞత అనేది మనం మర్చిపోకూడదు. నువ్వు ఇచ్చావు కదా, తీర్చేశాను కదా అని అనకూడదు. తీర్చేశావు. ఏ క్షణములో ఆయన నీకు ఇచ్చాడో, ఏ క్షణములో మనల్ని ఆదుకున్నాడో అది మనం మర్చిపోకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని ఈ లోకానికి పోల్చి మనము చూస్తే, ఏ పరిస్థితుల్లో దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు విడుదల విమోచన దయచేశాడో దాన్ని మనం గమనించాలి. అందుకనే పౌలు అన్నాడు గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు అన్నాడు. అంటే కాలము సంపూర్ణమైంది దేవుడు తన కుమారుని పంపించడానికి. It was the right time for God to send His only begotten Son to this world, unto this earth.
కాబట్టి సరైన సమయంలో మనల్ని ఆదుకోవడానికి, నశించిపోతున్నటువంటి మనలను వెదకి రక్షించడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని అంటున్నాడు ఇక్కడ 15 వచనం చూడండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అను వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. కాబట్టి రుణాన్ని దేవుడు ఏ విధంగా తన కుమారుని ద్వారా మన పట్ల తీర్చుకున్నాడో మనం ఇక్కడ గమనించాలి. పాపులను రక్షించడం కోసం ఈ రుణము తీర్చలేనిది, ఈ రుణము తీర్చలేనిది. మనం ఏది ఇచ్చి కూడా దేవుని యొక్క రుణాన్ని మనం ఈ విషయంలో తీర్చలేము. సరే, ఆయన ఇచ్చిన ధనధాన్యాలని ఇవ్వచ్చు, మన ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, మనం అంటున్నాను చూడండి, అది కూడా తప్పే. ఎందుకంటే అది దేవుడిచ్చిందే. అందుకనే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, నాకేంటి, నాది కాదు కదా. ఆయనకున్న గర్భఫలాన్ని కూడా ఆయన ఏమనుకున్నాడు, తనది కాదనుకుంటున్నాడు. దేవుని అనుగ్రహం లేకుండా బిడ్డలు పుట్టరు కదా. కాబట్టి ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగును గాక, మహిమ. అయితే ఈ రుణాల్లో ఏ రుణానైనా మనం తీర్చుకోవచ్చు, కానీ మానవాళ్ళంతా కూడా తీర్చుకోలేని ఒక రుణము మిగిలిపోయింది. అది ఎప్పటికీ కూడా అలాగ ఉండవలసినదే. అది ఏంటంటే రక్త ప్రోక్షణము. రక్త ప్రోక్షణము అనేటువంటి రుణము ఈ మానవులు ఇప్పటి కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ ఎప్పటికీ అది ఆ విధంగా ఉండిపోవలసినదే. ఇది బైబిల్లో చెప్తుంది. ఎక్కడో ఒక రిఫరెన్స్ ఉంది, నేను మర్చిపోయాను. చాలా స్పష్టంగా ఇది తీర్చుకోలేనటువంటి రుణం, తీర్చుకోలేనటువంటి రుణము. ప్రభునందు ప్రియులారా, మీరు దేవుని ఆలయంలో ఏదో తీసుకొచ్చి అర్పణలు ఇక్కడ అర్పిస్తారు. పాస్టర్ గారు వారిని ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసి మిమ్మల్ని దీవిస్తాడు. దీవెనలు మీ మీదకి వచ్చేసినాయి. దేవుడు మీకు రుణపడి లేడు. మీరేదో ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో సంఘాల్లో, మన ప్రత్యేకంగా క్రైస్తవ సంఘాలు ఏమంటారంటే, ఇది నేను ఇచ్చాను, ఈ ఇచ్చిన బహుమతి నేనే, లేకపోతే ఇది నేను ఇచ్చాను. ఆ మనసులో అది ఉన్నంత కాలము దైవ దీవెనలు మన మీదికి రావు. దైవ దీవెనలు మన మీదికి రావు. మీరే ఇచ్చారు, పాస్టర్ గారు ప్రతిష్ఠించారా లేదా, ప్రార్థించారా లేదా, మిమ్మల్ని దీవించాడా లేదా, అయిపోయింది. అది మీ సొత్తు కాదు, అది దేవుని సొత్తు. మేమిచ్చాము అని అనకూడదు. దేవునివే దేవునికి ఇస్తున్నాం. కాబట్టి ఏవి మనం దేవునికి ఇచ్చినా, ఒకటి మనం తీర్చుకోలేనిది ఈ లోకంలో ఎల్లప్పుడూ ఏంటంటే, ఈ ప్రాణం ఇచ్చి కూడా నా ప్రాణం ఇచ్చి నేను నీ రుణాన్ని తీర్చుకోలేము మనం. ఆయన పరిశుద్ధమైన అమూల్యమైనటువంటి రక్తము. అందుకనే పౌలు అంటున్నాడు ఇక్కడ, ఆయన తీర్చుకోలేడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, పూర్వము నేను దూషకుడిని, హింసకుడిని, హానికరుడిని అయినా కూడా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందున దూషకుణ్ణి, మోసం చేసిన వాడిని, హింసించేవాడిని, హానికరుణ్ణి దేవుడు నమ్మాడంట. చూసారా, మనం ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు ఎన్నెన్నో పరీక్షలు చేస్తాము, ఎన్నో ఎంక్వైరీలు చేస్తాం. ఇది అవసరమే, చేస్తాం. కానీ ఈ స్వభావాలన్నీ ఉన్నటువంటి వ్యక్తినే దేవుడు పట్టుకొని, సౌలుని పట్టుకొని పరిచర్య బాధ్యతలు అప్పగించాడంట. అంటే ఏంటి, దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, దొంగ చేతికి తాళాలు ఇవ్వడం. ఏమవుతుంది అప్పుడు దొంగకి? ఏమవుతుందండి? దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? దొంగతనం చేయడు. దొంగతనము తాళాలే తన దగ్గర ఉన్నాయి, దొంగతనం చేయక్కర్లా. నిర్భయంగా తాళం తీసి తాను తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యజమానుడు తాళాలను నమ్మి ఇస్తాడో ఆయనలో పరివర్తన వచ్చేస్తుంది. నా యజమానుడు నన్ను నమ్మి ఇచ్చాడు, నేను ఒకప్పుడు దొంగని, నేను దూషకుణ్ణి, నేను హానికరుడిని, అయినా కూడా యజమానుడు ఈ ప్రాపర్టీని అంతా కూడా నా వశము చేశాడు.
ఎక్కడ యోసేపు చేతికి అధికారాన్ని ఫరో ఇచ్చాడు, ఐగుప్తు దేశంలో ఎట్లాగిచ్చాడు, అవునా, ఇచ్చాడు. అలాగే దానియేలు గ్రంథములో దర్శనాల భావాన్ని చెప్పినందుకు దానియేలుకి బబులోను సంస్థానములో 3వ అధిపతిగా నియమించాడా లేదా? నియమింపబడ్డా లేదా? నియమింపబడ్డాడు. యోసేపుకి ఏ విధంగా ఫరో మరి సింహాసనము విషయంలో తప్ప అన్నాడు, మిగతాదంతా కూడా అప్పచెప్పాడు. ఫరో రోజు ఐగుప్తు దేశంలో యోసేపుకి అప్పగించాడు. ప్రభునందు ఏ విధంగా రుణాన్ని తీర్చుకున్నాడు యోసేపు? నమ్మి ఆయన కలభావాన్ని చెప్పినందుకు యెహోవా దేవుని యొక్క కనికరము యోసేపు పట్ల ఫరోకు చూపించి ఐగుప్తు యొక్క అధికారాన్నంతా కూడా యోసేపు చేతులకు ఇచ్చాడు. దుర్వినియోగపరచలేదు యోసేపు, దుర్వినియోగపరచలేదు దానియేలు. దుర్వినియోగపరిచినటువంటి వ్యక్తి ఒకడున్నాడు. ఎవరండి? ఇస్కరియోతు యోధా. హింసకుడు, దూషకుడు, హానికారుడు. అట్లాగే మిగిలిపోయాయి ఆయన మీద. నమ్మక ద్రోహి. అందుకని కీర్తనల గ్రంథం చాలా స్పష్టంగా చెప్తాడు. అక్కడ ప్రవచనాలు చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, పౌలుకున్నటువంటి ఆ యొక్క పాప జీవితాన్ని గురించి, ఆయన విమోచింపబడి దేవుడు తన నిత్యత్వములోనికి ఆయన పిలిచినటువంటి పిలుపును బట్టి ఎంత నమ్మకంగా చివరి వరకు పౌలు జీవితంలో ఉన్నాడో ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఈ తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో ఆయన చెప్తున్నాడు ఏ విధంగా దేవునికి కృప, దేవుని ప్రేమ, విశ్వాసము ఆయన యందు విస్తరింపబడ్డాయో. వీటన్నిటిని కూడా మనము ఈ లేఖన భాగంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. కారణం ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్నటువంటి వాక్యము నమ్మదగినది. అది పూర్ణ అంగీకారము నాకు. ఈ రోజున దొంగలు మారుతున్నారు అంటే దానికి కారణం ఏంటి? నరహంతకులు మారుతున్నారు అంటే దానికి కారణం ఏంటి? చెడ్డవారు మంచివారు అవుతున్నారు, దీనికి కారణం ఏంటి? పాపులను రక్షించుటకు దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రావడమే. యాక్సెప్టెన్స్ చాలా ముఖ్యం. రిసీవ్ చేసుకోవాలి. అవును, నన్ను రక్షించడానికే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఒప్పుకోకపోతే ఎట్లాగా మనము ద్రోహులం అవుతాం. ఆ ద్రోహము మనలో అదే విధంగా ఉండిపోతుంది. ప్రభునందు ప్రియులారా, మూడవదిగా చదువుకున్నటువంటి సువార్త వాక్యాన్ని మనం గమనించి చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయంలోని మొదటి 14 వచనాల్లో బెతెస్దా అనబడినటువంటి కోనేరు, దానికి 5 మంటపాలు ఉన్నాయి. అక్కడ చాలా కోనేరులు ఉన్నాయంట. కానీ ఈ కోనేరులోకి ఒక భాగం వచ్చి ఈ కోనేరులో నీళ్లు వస్తూ ఉంటాయంట, పోతూ ఉంటాయంట. ఈ కోనేరు దగ్గర 20-30 అడుగుల లోతు ఉంటుందంట. చిన్న నీటి మడుగు కాదండి కోనేరు. అది నీటి మడుగు కాదు. నీటి మడుగులు లోతు ఉండవు, కొన్ని లోతు ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఈ 38 సంవత్సరాల రోగపీడితున్నటువంటి వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఆయన పట్ల దేవుని యొక్క కనికరం ఏ మాటలైతే పౌలు చెప్పాడు ఇక్కడ, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా దేవుడు ఎంచి బలపరిచాడు. అలాగే ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు యేసయ్య? చూడండి ఒకసారి చదవండి. యేసు దేవాలయంలో వానిని చూచి
ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకన పాపము నీవు చెయ్యొద్దు. నీ స్వస్థత పొందావు, నీవు హానికరుడవు, నీవు దూషకుడవు, నువ్వు పాపివి, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. దేవాలయంలో కనుగొన్నాడు ఆ వ్యక్తిని. అక్కడ యేసయ్య ఆయనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నీవు స్వస్థత పొందావు, నీకు స్వస్థత కలిగింది. 38 సంవత్సరాల నిరీక్షణ, ఎంత బలమైనటువంటి నిరీక్షణ, విశ్వాసము మనం ఇక్కడ గమనించాలి. దీన్ని దేంతో పోల్చారంటే ఇశ్రాయేలీయులు అడవిలో గడిపినటువంటి అరణ్యవాసముతో పోల్చారు. ఈ వ్యక్తి వాళ్ళేమో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము కోసము అరణ్యములో ఎదురు చూచారు. ఎర్ర సముద్రము, ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రము దాటి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ అరణ్యములో చనిపోయారు. అక్కడ పుట్టినటువంటి వారు, లేకపోతే ఆ ఐగుప్తు దేశము నుంచి బయటికి వచ్చేటప్పుడు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాల ప్రాయం వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. ఆ జనరేషన్లో మిగిలినటువంటి వాళ్ళు ఎవరంటే ఇద్దరు, కాలేబు, యెహోషువలు, వీరిద్దరే మిగిలారు. మిగతాదంతా కూడా నూతన జనాంగమే, ఇశ్రాయేలు జనాంగమే. వాళ్ళు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి మోషే కూడా ఆ భాగ్యము దక్కలేదు. దూరము నుండి చూసి వందనము చేసి మేము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని విశ్వాసము గలవారై ఒప్పుకొని మృతి చెందిరి అని అంటాడు. యెహోవా దేవుడు మోషేకు దూరం నుంచే చూపించాడు ఆ వాగ్దానపు భూమి. అందులోకి ఆయన కాలు పెట్టే పర్మిషన్ దేవుడు ఇవాళ. ఈ 38 సంవత్సరాలు ఈ వ్యక్తి బెతస్తా అనబడినటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నాడు, చీకొట్టినా పడి ఉన్నాడు. చాలామంది అసహించుకున్న అక్కడ పడే ఉన్నాడు. చీత్కారాలు, అసహించుకోవడాలు ఈ లోకములు ఇవన్నీ కూడా సర్వసాధారణాలే. మనకు తెలియకుండా మనల్ని ఎంతమంది అసహించుకుంటారో మనకు తెలియదు కదా. మనల్ని ఎంతమంది చీదరించుకుంటారో మనకు తెలియదు. మనం ఎదుట ముఖం మీద మాట్లాడేదే మనం వింటాము, చూస్తాము, కానీ మన వెనక ఇతరుల దగ్గర మాట్లాడేవి మనకు తెలియదు. ఈ వ్యక్తి ఇవన్నీ కూడా అనుభవించి ఒక మొండితనంతో ఉన్నాడు. 38 సంవత్సరాలు దేంతో ఉన్నాడండి? మొండితనము. ఆ మొండితనముతో దేవుని కుమారుని, దేవుని జాలిని, కరుణను తన దగ్గరికి రప్పించుకున్నాడు. చూసారా, నేను పట్టుదల అంటలా, మొండితనం అంటాను. మొండోళ్ళు ఏం చేస్తారు? అనుకున్నది సాధిస్తారు. పెంకితనం, మొండితనం, ఏడ్చో, విసికించో. ఈయన 38 సంవత్సరాలు ఆయనకి ఎవరు అవకాశం ఇవ్వట్లేదంట. ఎవరు ఆయనకి అవకాశం ఇవ్వట్లేదంట. ఆయన మీద ఎవరికి ప్రేమ కలగలేదు, ఎవరికి జాలి కలగలేదు, ఎవరికి దయ కలగలేదు. ఎందుకంటే ఆయన జీవితము అటువంటిది. ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు అంటున్నానంటే యేసయ్య ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి. నీకు ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే ఇక నుంచి నీవు పాపము చేయొద్దు అని అంటే అంతకుముందు చేసింది పాపాలు కాబట్టి ఆ స్థితిలో ఉన్నాడనేటువంటి అర్థం ఇస్తుంది. ఆయన స్థితిని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన స్వస్థపడేటువంటి అవకాశం ఎవరు కూడా ఆయనకి ఇవ్వలేదు. వీడింత పాపిరా, ఇంత చెడ్డోడు, వీడెందుకు బాగుపడాలి? ఎవరు అవకాశం ఇవ్వకండి. ఎవరికి వీలైతే వాళ్ళు దూకేయండి, లేకపోతే ఎవరో ఒకళ్ళు తోసేయండి. ఆయన మటుకు రానేదా కోనేరు దగ్గరికి. ఆడు బాగుపడితే మళ్ళీ ఇంకా చేస్తాడు, ఇంకా మనల్ని విసిగిస్తాడు.
ఇది నేను వాడుక భాషలో మాట్లాడుతున్నాను. వాడుక భాష ఇది. ఏయ్, మన శత్రువైనా గెలవచ్చు, కానీ ఈడు మటుకు గెలవకూడదు. మన శత్రువైనా గెలవచ్చు, కానీ ఈడు మటుకు గెలవకూడదు. అది ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి స్థితి. ఆయన మార్పుని ఎవరు కూడా చూడలేకపోయారు. హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఏం చేశాడంటే, అప్పటికి వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసయ్య వాని దగ్గరికి వచ్చి స్వస్థత కావాలా అని అడిగాడంట. ఏంటి, నీకు స్వస్థత కావాలా? చాలా డైరెక్ట్ ప్రశ్న వేశాడు యేసయ్య ఆ వ్యక్తికి. ఆయన ఇండైరెక్ట్ సమాధానం ఇచ్చాడు. అవును ప్రభువా, నాకు స్వస్థత కావాలి అని అనొచ్చు కదా. ఎందుకంటే ఆయన యేసయ్య ఎవరు ఆయనకి తెలియదు. యేసయ్య ఎవరు ఆయనకి తెలియదు. అయ్యా, నేను దిగే లోపల, నీళ్లు కదిలినప్పుడు దిగే లోపల నాకంటే ముందుగా ఎవరో దిగి స్వస్థ పొందిపోతున్నారు, నేను పోలేకపోతూ ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు చూడండి. నడిచెను. ఆయన చెప్పినటువంటి సమాధానానికి యేసుప్రభువారు ఏమన్నాడంటే, లే, నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పో అన్నాడు. ఈ యొక్క హఠాత్ పరిణామం, ఈ యొక్క మాటలు, ఈయనెవరు, నేను ఎందుకు నడవాలి, నువ్వెందుకు నన్ను పరుపెత్తుకొని నడవమంటున్నావు, నేను అసలే నడవలేని స్థితిలో ఉంటే పరుపెత్తుకొని నడవమంటావేంటి, స్వస్థత రాకుండానే? స్వస్థత వస్తే నేనెందుకు ఇక్కడ ఉంటాను? వాళ్ళు చెప్పాలి ఏంటి, స్వస్థత పొందిన వాడికి పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళమన్నాయి, చెప్పక అవసరం లేదు. కానీ ఎందుకో ఆయన నమ్మాడు. తాను పరిపెత్తుకొని ఆయన, అది విశ్రాంతి దినమున జరిగిందా, సబ్బాతు దినమున జరిగిందా, ఇవన్నీ యూదులకు సంబంధించినవి, అవి పక్కన పెట్టేసేయండి. ఒక మంచి కార్యము చేయడానికి ముహూర్తం అక్కర్లా, ఎప్పుడైనా చేయొచ్చు. అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, మిట్ట మధ్యాహ్నం ఎండల కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అది కూడా తప్పుగా భావించారు శాస్త్రులు, పరిసయ్యులు. ఈ 5వ అధ్యాయంలో దానిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎప్పుడు ఆ సందర్భం చూడండి. ఇక్కడ యూదుల పండుగ ఒకటి వచ్చెను. అది ఏ రోజండి? యూదుల పండుగ. యూదులకి ఎన్ని పండుగలు ఉన్నాయి? 3 పండుగలు ఉన్నాయి. పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, కోత పండుగ. ఈ 3 పండుగలో ప్రతి పురుషుడు దేవుని ఆలయంలో సంవత్సరానికి 3 సార్లు తను తాను కనబరుచుకోవాలి. మరి ఈ యొక్క యూదుల పండుగ వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభువారు కూడా వచ్చారు. ఆయన కూడా వెళ్ళాడు యెరూషలేము. అది గొర్రెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బెతస్తా అనబడినటువంటి కోనేరును. నెహెమ్యా గ్రంథాన్ని చదివితే ఎన్ని ద్వారాలు ఉన్నాయో అక్కడ మీకు ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో ఆ ద్వారాలకి పేర్లు కూడా ఉంటాయి. మీరు చదవండి. 14, 13 అధ్యాయాలు ఉంటాయి నెహెమ్యా గ్రంథంలో. అక్కడ ప్రతి ద్వారానికి ఒక పేరు, ఏ ద్వారం, ఎవరెవరి ద్వారం, ఎవరెవరి పేరు మీద ద్వారం ఉందో అక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ద్వారం ఏంటి? గొర్రెల ద్వారం, అంటే గొర్రెలు పోయేటువంటి ద్వారం. దీన్ని మనము యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. గొర్రెల కాపరికి, గొర్రెలకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి యేసు ప్రభువారు చెప్పాడు. గొర్రెల పో ద్వారమును నేనే అన్నాడు అక్కడ యేసయ్య. కాబట్టి ఇక్కడ ఈ గొర్రెల ద్వారము దగ్గర కోనేరు ఉంది. ఇక్కడ దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయాలు అన్నాడు, కానీ ఏ సమయంలో అక్కడ చెప్పబడలేదు. ఆయా సమయాల్లో నీళ్ళు కదలింపబడుతూ ఉన్నది. అంటే అది చలనము లేని కోనేరు. చలనము లేని కోనేరు అంటే నీళ్ల మీద గాలి నీళ్లను తాకినప్పుడు నీళ్ళు ఏమవుతాయండి? స్ప్రెడ్ అవుతాయి, అలల్లాగా కదులుతాయి.
ఈ నీళ్లు కదలట్లేదు, చలనము లేదు. నీళ్లు కదలింపబడినప్పుడు వాళ్ళ విశ్వాసం ఏంటంటే నీళ్లు కదిలితే అది దేవదూత ముట్టింది అని అర్థం. ఎందుకంటే అక్కడ ఆ నీళ్లు కదలడానికి స్కోపు లేదంట, ప్రవహించడానికి స్కోపు లేదంట. ఆ వాటర్ అలాగే ఉంటుంది. అంటే అక్కడ జీవము గలవి ఏవి కూడా లేవు. ఒకవేళ కప్పలున్నా, తాబేళ్ళున్నా, చేపలు ఉన్నా అవి పైకి వచ్చినప్పుడు నీళ్ళేమవుతాయి? కదులుతాయి. సో జీవజలమును నేను అన్నటువంటి యేసయ్య ఆ నిర్జీవమైనటువంటి కదలిక లేనటువంటి ఆ యొక్క నీళ్లను ఆయా సమయంలో కదులుస్తున్నాడు దేవుడు. ఆ నీళ్లకు జీవాన్ని ఇస్తున్నాడు. నీళ్ళను కదిలించడం అంటే ఏంటి? జీవాన్ని ఇవ్వడమే. ఆ నీళ్ళకి ఆ జీవమైనటువంటి శక్తి పొందినప్పుడు ఆ నీళ్ళని ఎవరైతే మొదట తాకుతారో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతాను అనుకున్నది ఆమె. దట్ వాజ్ ద హార్డ్ ఫెయిత్. చాలా గట్టి నమ్మకం. హార్డ్ అంటే గట్టితనం నేను అనేది, గట్టి నమ్మకం. ఈయనది కూడా గట్టి నమ్మకమే. ఆయనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఈ రోజున సమాజం వెనుకబడి ఉంది, దేశం వెనకబడి ఉంది అని మనం ఆలోచించి చూచినట్లయితే మనలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం ఇతరులకు పంచుకోకపోవడమే. మనం ఈ లోకంలో స్వార్థపరులుగా ఉన్నంత కాలము పల్లె అభివృద్ధి చెందదు, గ్రామం అభివృద్ధి చెందదు, విస్తరించదు, దేశం అభివృద్ధి చెందదు. మనకెందుకులే, ఎవరో చేసుకొని వెళ్తారు, అది మనకు హాని, ఇతరులకు కూడా హాని అని తెలిసినా కూడా మనం అట్లాగే దాన్ని నెట్టుకొని వెళుతుంటాం. ఇక్కడ బెతస్దా కోనేటి పరిస్థితి కూడా అదే మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి అక్కడ యేసుప్రభు ఆ వ్యక్తికి చాలా స్పష్టంగా చెప్పాడు, ఇక పాపము చేయొద్దు, చేస్తే మరీ ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. నువ్వు స్వస్థత పొందావు. దేవుడు నీ పట్ల జాలి చూపించాడు, దేవుడు నీ పట్ల దయను చూపించాడు, దేవుడు నీ పట్ల ప్రేమను చూపించాడు. ఇవి నీవు అందుకోవడానికి అర్హుడవు కాదు. అయినా కూడా అది దేవుని యొక్క ఔన్నత్యం కాబట్టి, అది దేవుని యొక్క గుణము కాబట్టి దేవుడు నీ పట్ల కనికరపడ్డాడు. అదే పౌలు చెప్తున్నాడు అక్కడ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సో ఈ రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకూడదు. మన స్థితిని మనం మర్చిపోకూడదు. మన పూర్వపు స్థితిని మనం మర్చిపోకూడదు. ఇప్పటి ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది మనకు తాతల ద్వారా సంక్రమించింది కాకపోవచ్చు. ఒకవేళ ఆస్తిపాస్తులు వస్తాయేమో వారసత్వంగా. మనం ఏ స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థితికి వచ్చామో దానిని మనం మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఒక వ్యక్తి ఆయన చాలా దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడట. ఆయన కోటీశ్వరుడు అయ్యాడు. ఆయన 100 మందికి పోషించేటువంటి శక్తి ఆయనకు వచ్చింది. 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి పోషించే శక్తి ఆయనకు వచ్చింది. ఒక రోజున ఆయన మనవడు వాళ్ళ తాత బీరువాని తీశాడంట. బీరువాని తీస్తే అందులో ఒక చొక్కా కనపడిందంట. ఆ చొక్కా బాగా మాసిపోయి ఉంది, అక్కడక్కడ అది చిరిగిపోయిందంట. ఇదేంటి, మా తాత బీరువాలో ఖరీదైనటువంటి సూట్లతో పాటు ఈ మురికి చొక్కా, పాత చొక్కా, చిరిగిపోయిన చొక్కా, కుట్లు ఊడిపోయిన చొక్కా ఉన్నదేంటి అని దాన్ని ముట్టక
ఆ పిల్లవాడు వెళ్ళి మనవడు వెళ్ళి తన తాతను అడిగాడంట, తాతయ్య ఇన్ని మంచి చొక్కాల మధ్యన ఈ చొక్కా ఎందుకు పెట్టావు నువ్వు, ఎవరు పెట్టారు దీనిని, ఇది ఇక్కడ ఎందుకు ఉందని. అప్పుడు తాత మనవాడిని కూర్చోబెట్టుకొని తన ఏ స్థితిలో నుంచి వచ్చాడో ఈ స్థితికి తెలియచేయడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక సాక్ష్యం ఏంటంటే ఆ చొక్కా ఒక్కటే. ఎందుకంటే ఆయన ఒక్క చొక్కాతో చాలా కాలము బ్రతికాడంట, ఒకే ఒక చొక్కాతో. ఎండకు తడిసి, వానకు తడిసి, మంచుకు తడిసి ఆయనకు రక్షణనిచ్చింది ఆ చొక్కా. ఆ స్థితి మర్చిపోకూడదు కదా. యేసు ప్రభువారు కూడా అదే అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మరి మనం చదువుకుంటున్నాం. ఇక్కడ యేసు అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో నీవు స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను నీవు పాపము చెయ్యొద్దు. నువ్వు స్వస్థత పొందావు, నీ పాత జీవితానంతా కూడా దేవుడు మర్చిపోయాడు. దేవుడు ఏది కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు నిన్ను శుద్ధీకరించాడు, మళ్ళీ నీవు వెనక్కి వెళ్ళొద్దు. అది పౌలు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఇప్పుడు కాదండి, ఒకప్పుడు దూషకుణ్ణి, హింసకుణ్ణి, నేను ద్రోహిని. అప్పుడు కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు నేను కనికరింపబడ్డాను. దేవుడు నన్ను కరుణించాడు, కరుణించి నన్ను నమ్మే పిలిచాడు ఆయన. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచాడు. నమ్మకమైన వాణిగా ఎంచి నియమించలేదు, నియమించిన తర్వాత ఎంచాడు. ఈ వ్యత్యాసం కూడా చాలా సూక్ష్మమైనది. మనం నమ్మితేనే పని అప్పచెప్తాం, నమ్మకపోతే మన పని అప్పచెప్పం మనం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, నియమించి నమ్మకమైన వాణిగా ఎంచాడు, ఎంచి నియమించలేదు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఎందుకన్నాడు? ఆయన 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించిన తర్వాత అన్నాడు. అప్పుడు బాధ్యతను అప్పచెప్పాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తూ ఉన్నాను అన్నాడు. కానీ ప్రభు అయిన దేవుడు పౌలు విషయంలో చేసిందంటే నియమించి నమ్మకమైన వాణిగా ఎంచాడు. నియమింపబడము చాలా ముఖ్యం. మనలో ప్రతి ఒక్కరు కూడా నియమింపబడాలి. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనను వెళ్ళు. ప్రభునందు ప్రియులారా, నియమించేశాడు, నియమించి ఎన్నుకున్నాడు. ఆ విషయాన్ని పౌలు మర్చిపోవాలా. ఈ రోజున చాలామంది మనము మేళ్ళను మర్చిపోతాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించము. అదే 116వ సంకీర్తనలో 14, 15, 16 వచనాలు చూస్తే అక్కడ వ్రాయబడినట్టు చూడండి. కీర్తనల గ్రంథము 116వ సంకీర్తన, దానిపైన చదవమ్మా. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణాపాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చాలండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను.
దేవుడు నాకు చేసిన ఉపకారాలన్నిటికీ కూడా నేను ఏమి చెల్లిస్తాను, ఏమి చెల్లించాలి? మీ దగ్గర ఏముంది దేవునికి చెల్లించడానికి? డబ్బుంది పాస్టర్ గారు, ధాన్యం తీసుకొచ్చాం పాస్టర్ గారు, ఇవి దేవుడిచ్చినవే, ఇవి దేవుడిచ్చినవే, నన్ను నేను సజీవ యాగంగా సమర్పించుకుంటాను పాస్టర్ గారు. నువ్వు నీ సొత్తు కాదు, అది దేవుడిచ్చిందే. దేవుని దగ్గర లేనిది దేవుడికి ఇవ్వగలిగింది మనం ఏది ఇవ్వగలం? ఏమీ లేదు. ఆయన కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నిర్మలమైన మనసును శుద్ధ హృదయమును కలిగి ఉండండి చాలా అంటున్నాడు. మనసు నిర్మలంగా ఉండాలి. ఎవరి మనసు అయితే నిర్మలంగా ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. మన మనసు నిర్మలంగా లేకపోతే మనలో ఏదో తప్పు ఉన్నట్లే. దేవుడు కోరు మిమ్మల్ని మీరు నిర్మలంగా ఉంచుకోండి అంటే ట్రాన్స్పరెంట్గా సహజంగా ఉండాలి, కానీ అసహజంగా ఉండకూడదు. నేను కానిది అసహజమైనది, నేను కానిది నేను ప్రతిష్ఠిస్తే అది అసహజమైనది. నన్ను నేను యథావిధిగా కనబరుచుకుంటే అది సహజమైనది. ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలంటే దాన్ని ఇంగ్లీష్లో పదం ఏంటంటే న్యాచురాలిటీ. బీ న్యాచురల్ అని అంటారు. సహజంగా ఉండాలి ఎవరికి వారు. ఆ సహజ స్థితినే దేవుడు కోరుకుంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈనాటి యొక్క 3 పాఠాల్లో మనం గమనించి చూసేది, దేవుడికి మనము తిరిగి ఏమి ఇవ్వగలము. దేవుని దగ్గర నుంచి మనము ఈ 3 వ్యక్తులను గురించి మనం చూచినప్పుడు, అక్కడ పౌలు పత్రిక వాక్యములో, సువార్త వాక్యములో బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి, ఆ కొరహు కుమారులు ఆసాపు రచించినటువంటి కీర్తనలలో దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు. మనము దేవునికి ఏమి ఇవ్వగలం? ఎందుకంటే దేవుడు మనలను సకల పాపముల నుండి ఆయన మనకు విడుదల విమోచన దయచేసి ఉన్నాడు. కాబట్టి మరి ఆ బెతస్దా కోనేటి దగ్గర చెప్పినటువంటి ఆ మాటలను బట్టి, పౌలు చెప్పినటువంటి మాటలను బట్టి మనల్ని మనము మార్చుకుందాం, మనల్ని మనము నూతన పరుచుకొని దేవుని దగ్గర ప్రాణమిల్లుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ ప్రసాదించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.